హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రోటి పచ్చడిలో భాగంగా పుదీనా పచ్చడి చేస్తున్నానండి. దీన్ని మనము 2-3 రోజుల వరకు ఉంటుంది. ఇది చూడండి, ఈ బాణలి వేడి చేస్తున్నాను. దీంట్లో ఒక గరిటె నూనె వేసుకోండి. మళ్ళీ మనం పోపులో వేస్తాం కాబట్టి నూనె అక్కర్లేదు. ఇంకా ఇందులో ఫస్ట్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత మిరపకాయలు కూడా వేసుకోండి. మెంతులు 4-5 గింజలు, మిరపకాయలు ఒక 7-8 తీసుకోండి. ఇవి వేగిన తర్వాత ఇంగువ ఎల్జి ఇంగువ అండి, విడిగా మనకి ముద్దలో కూడా దొరుకుతుంది. ఎల్జి ఇంగువ కూడా పొడి రూపంలో ఉంటుంది, అది కాదండి, నేను ముద్ద రూపంలో తీసుకున్నాను. దీంట్లో మనము ఒక 2 టమాటాలు, అట్లాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, ఇందులోనే ఒక 5 రూపాయల పుదీనా, కొద్దిగా ఇంత మట్టికే కొత్తిమీర వేసుకొని నేను ఇప్పుడు కల్లుప్పు తీసుకున్నాను. పచ్చళ్ళకు కల్లుప్పు అయితే బాగుంటుందండి. కల్లుప్పు తీసుకున్నాను. ఈ విధంగా వేసేసి కొద్దిగా పసుపు వేసేసి ఒక్కసారి కలిగిపెట్టేసి సిమ్లోనే ఉంచుకోండి. స్టవ్ ఎక్కువ వేగితే మళ్ళీ మాడిపోతుంది కాబట్టి సిమ్లోనే ఉంచుకొని ఇవన్నీ కలిగిపెట్టుకొని మూత పెట్టేయాలండి. చూడండి, మొక్కలు ఈ విధంగా బాగా మెత్తగా, టమాటా ముక్కలు చూడండి, పచ్చిమిర్చి టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి. పుదీనా కూడా బాగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనము దీంట్లో ఈ చింతపండు రెమ్మలతోనే వేసుకోవచ్చు. మళ్ళీ నీటిలో నానబెట్టి అది అక్కర్లేదు. రెమ్మలతో వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా దీంట్లోనే ఉంచేసి తర్వాత మనము మిక్సీ పట్టుకోవచ్చు. రోట్లో నూరుకునే వాళ్ళు రోట్లో కూడా నూరుకోవచ్చు. ఇదండి పుదీనా పచ్చడి. కచ్చా పచ్చిగా మిక్సీ పట్టాను, చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను. దీంట్లో పోపు వేస్తున్నానండి. ఈ పోపులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకండి. ఇంగువ మళ్ళీ ఎందుకు వేసానంటే ఇది పొడి ఇంగువ వేసాను, అంటే కమ్మటి వాసన రావటానికి. ఈ పచ్చడిని మీరు వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా సూపర్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.